నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీరేఖ. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. 2 రకాల హెల్దీ లడ్డూల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా రోజుకి ఒక లడ్డు తింటే చాలండి, రక్తహీనత తగ్గుతుంది. అధికముగా కాల్షియం, ఐరన్ ఇలా ఎన్నో వందల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి రెసిపీ అండి. వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ఈ హెల్దీ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వేరుశనగ గుళ్ళని తీసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు వేగటం మనకి కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి, లేకపోతే లోపల పచ్చి ఉండిపోయి పైన కలర్ మారిపోతుందండి. అలా కాకుండా లోపల వరకు బాగా వేగేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1/2 కప్పు అవిసె గింజల్ని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అంతేకాదండి, నల్లటి ఒత్తైన జుట్టు పెరగటం కోసం ఈ అవిసె గింజలు ఎంతో హెల్ప్ అవుతాయి. దీనిలోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా వేయించుకోండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు దీనిలో 2 స్పూన్లు బాదం పప్పు, 2 స్పూన్లు జీడిపప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే పిస్తా, వాల్నట్స్ ఇలా ఏ డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు నువ్వుల్ని కూడా తీసుకోవాలి. నువ్వుల్లో అధికముగా కాల్షియం ఉంటుందని మనందరికీ తెలిసిందే కదండి. ఇలా కలుపుతూ ఇవన్నిటిని కూడా మంచి సువాసన వచ్చేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనకి ఇవి నువ్వులు చిటపటలాడుతాయండి. అలా నువ్వులు చిటపటలాడేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారపెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి. వేడి మీద అస్సలు పట్టకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారినవన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ముందుగా వేరుశనగ గుళ్ళని వేయించుకున్నాం కదండి. వేరుశనగ గుళ్ళని చేత్తో బాగా నలిపితే పొట్టు సపరేట్ అయిపోతుందండి. పొట్టంతా పోయిన తర్వాత బద్దల్లాగా చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళని 3 వంతులుగా వేసేసుకోవాలి. అంటే ఒక పిడికెడు వేరుశనగ గుళ్ళని పక్కన ఉంచుకోండి. వీటిని మనం లడ్డూలు చుట్టేటప్పుడు కలుపుకుందామండి. పైన చుట్టానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ పంటి కింద ఈ వేరుశనగ పప్పు తగులుతూ కమ్మటి రుచితో ఉంటుంది. దీనిలోనే ఒక 2-3 యాలకులను కూడా వేసుకుని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టకూడదండి, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి ముద్దగా అయిపోతుంది. కోర్సుగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందాం. మనకి ఇలా లైట్గా కచ్చాపచ్చగా ఉండేలాగా పట్టుకున్నట్లయితే తినేటప్పుడు అక్కడక్కడ లైట్ పలుకు తలుకుతూ కమ్మటి రుచితో ఉంటుంది. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా వేరుశనగ బద్దల్ని కొన్ని పక్కన ఉంచుకున్నాం కదండి. ఆ వేరుశనగ బద్దల్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరి, నువ్వులు వేసాం కనుక నెయ్యి ఏమీ వేయవసరం లేదండి. దీనిలో ఉన్న ఆయిల్ శాతమే సరిపోతుందండి. ఇలా వేరుశనగ గుళ్ళు వేసేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవటమే. ఇలా చేసిన లడ్డూలు 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ లడ్డూల్ని తినొచ్చండి. అదే ప్రెగ్నెన్సీ వాళ్ళు తినాలి అనుకున్నట్లయితే నువ్వుల్ని స్కిప్ చేసి చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీగా, సింపుల్గా హై ఐరన్ రిచ్ ఫుడ్ లడ్డు అని చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల్లో తెలివితేటలు బాగా పెరుగుతాయండి. ఎదిగే ఆడపిల్లలు, ఆడవాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ హెల్తీ లడ్డూని తినొచ్చండి. మన
రెండో లడ్డు వచ్చేసరికి రాగి లడ్డు అండి. మన పూర్వీకులకు మళ్ళీ ఉక్కు లాంటి బలం రావాలి అంటే మనం రాగుల్ని ఎక్కువగా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. ఇలా రాగి లడ్డూలు చేసుకున్నట్లయితే రాగుల్ని ఇష్టపడని వారు కూడా ఈ రాగి లడ్డూల్ని చాలా ఇష్టంగా తింటారండి. తినే కొద్దీ తినాలి అనిపించే అంత కమ్మటి రుచితో ఉంటుంది. రాగి లడ్డూలు చేయటం కోసం ఒక పావు కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోనే కొన్ని జీడిపప్పుల్ని తీసుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు పలుకుల్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. ఇది రెడీమేడ్ రాగి పిండి అండి. మీరు కావాలంటే రెడీమేడ్ రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే రాగులను ఆడించుకున్న పిండితో అయినా చేసుకోవచ్చు అండి. అందరికీ రాగులను ఆడించుకుని పిండి చేసుకునే అంత ఖాళీ ఉండదు కదండి. నేనైతే రెడీమేడ్ రాగి పిండితోనే ఈ రాగి లడ్డూల్ని చేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. రాగి పిండి వేగడం కొంచెం ఎక్కువ సమయం పడుతుందండి. ఎంత బాగా వేయించుతామో ఈ రాగి లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కమ్మటి సువాసన వచ్చేలాగా కలుపుతూ ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనం రాగి పిండిని తక్కువ వేయించేసినట్లయితే రాగి లడ్డు టేస్ట్ అంత బాగోదండి. లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ కమ్మటి సువాసన వచ్చిన తర్వాత దీనిలోనే ఒక అరకప్పు వరకు తురుముకున్న ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరి వేసి ఈ రాగి లడ్డు చేయటం వలన అక్కడక్కడ ఈ ఎండు కొబ్బరి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసిన తర్వాత ఈ ఎండు కొబ్బరి కూడా చక్కగా వేగేలాగా ఈ ప్యాన్లో వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనకి వేగిందో లేదో ఊరికే తెలిసిపోతుందండి. మనం వేసినప్పటికన్నా రాగి పిండి కలర్ మారుతుంది. ఇలా కమ్మటి సువాసన వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల రాగి పిండికి 1/4 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. అదే మీరు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. బెల్లంలో ఎటువంటి నీళ్లు పోయకుండా బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ పట్టవసరం లేదు. బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసేసినట్లయితే మనకి బెల్లం త్వరగా కరుగుతుందండి. లడ్డు టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లంలో ఏదైనా గడ్డలు ఉన్నట్లయితే ఇలా గరిటెతో నలుపుతూ ఉంటే బెల్లంలో ఉన్న గడ్డలు కూడా త్వరగా కరిగిపోతాయి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఎటువంటి పాకం రావసరం లేదండి. బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా చక్కగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి ఈ బెల్లం పాకాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను పాకాన్ని వడగట్టలేదండి. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. దీనిలో ఎటువంటి డస్ట్ లేదండి. అదే మీరు వడగట్టుకోవాల్సి పని ఉంటే వడగట్టి తీసుకోండి. ఈ రాగి పిండిలో వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకూడదండి, పాకం కాలుతుంది. గరిటెతో కలపండి. 3 నుంచి 4 కచ్చపచ్చగా దంచుకున్న యాలకులు వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చండి. ఫస్ట్ అయితే గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లలకి ఇలా రాగి లడ్డు చేయటం వలన పిల్లలు హెల్తీగా ఉంటారండి. నేనైతే మా ఇంట్లో ఈ రాగి లడ్డూల్ని ఎక్కువగా చేస్తానండి. ఏమైనా ఉండలు ఏమైనా ఉన్నట్లయితే మనం పాకం పోసాం కదండి, అవన్నీ కూడా ఈ రాగి పిండిలో బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని వేస్తూ లడ్డూల్ని చుట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒక అరకప్పు కరిగించిన నెయ్యిని తీసుకున్నానండి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ రాగి లడ్డూల్ని చుట్టుకుంటున్నాను. ఈ రాగి లడ్డూలు చేయటం కోసం నాకు ఇక్కడ 1/4 కప్పు పైగా నెయ్యి పట్టిందండి. మన ఇంట్లో అంత నెయ్యి లేదు అనుకున్నట్లయితే మనం కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలతో అయినా ఈ లడ్డూల్ని చుట్టుకోవచ్చండి. అదే నెయ్యి వేసి చుట్టుకున్నట్లయితే బలం
అంతేకాకుండా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అదే పాలతో చుట్టినట్లయితే 3 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవండి. అందుకే నేను ఎప్పుడు రాగి లడ్డూలు చేసినా నెయ్యి పోసే లడ్డూల్ని చుడతానండి. మా ఇంట్లో అయితే నేను ఈ 2 లడ్డూల్ని మా పిల్లల కోసం ఎక్కువగా చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.